నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. మీరు ఎన్నో బిజినెస్ ఐడియాస్ అయితే ఇచ్చారు ఇప్పటి వరకు కూడా. అండ్ అలాగే చాలా వరకు ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్‌కి ఒక్క ఇన్‌కమ్ సరిపోవట్లేదు. సో, అందుకే ఒక జాబ్ చేస్తున్నా కూడా పార్ట్ టైమ్‌గా ఒక చిన్న బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళకి మీ దగ్గర ఏమైనా బిజినెస్ ఐడియా ఉందా అండి? ఉంటే అదేంటి? అబ్సల్యూట్లీ సిరి గారు ఉంది. చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత అన్నమాట. సో, క్యాండిల్ మేకింగ్ బిజినెస్. ఓకే. ఫ్రాగ్రెన్స్ క్యాండిల్ మేకింగ్ బిజినెస్. ఓహో! ఇది వచ్చేసి అంటే ఇప్పుడు చాలా మంది వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ అరోమాస్ అవును. అదే కదా వాడుతూ ఉంటాము. సో, మనము పర్ఫ్యూమ్స్ కావచ్చు, ఇంకా ఇంటికి సంబంధించింది హోమ్ కి సంబంధించి రిఫ్రెష్మెంట్ కోసం కావచ్చు, చాలా ఫ్రాగ్రెన్స్ ఉన్నవే వాడుతుంటాం అన్నమాట. అవును. సో, అలాంటివి క్యాండిల్స్లో కలిపి ఇప్పుడు మేక్ చేస్తున్నారు అనమాట. ఓహో! ఎస్ అండి. క్యాండిల్స్‌లో కొత్తగా ట్రై ఎస్ చేశారు. కొత్తగా ట్రై చేస్తున్నాం. నాట్ ఓన్లీ యాజ్ ఎ డిజైన్స్, ఆ! దాంతో వచ్చేసి మనకు పర్ఫ్యూమ్డ్ క్యాండిల్స్. అచ్చా! సో ఇది హెవీ డిమాండ్ ఉంది అన్నమాట ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసెస్లో, తర్వాత వచ్చేసి ఇంకా గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ఉంది. తర్వాత చాలా అంటే హై ప్రొఫైల్డ్ గవర్నమెంట్ సెక్టార్స్లో, తర్వాత మనకు వచ్చేసి ఇంకా రిసార్ట్స్, వీటికి అన్నిటికీ డిమాండ్ ఉంటుంది, సప్లై చేయొచ్చు మనం. ఓకే. సో ఈ బిజినెస్కి పెట్టుబడి ఎంత అంటే 50,000. ఎవరేంటి? ఎవరైనా చేయొచ్చు. హోమ్ మేకర్ అయినా చేయొచ్చు, లేదు నేను జాబ్ చేస్తున్నాను పార్ట్ టైం లా చేయాలనుకుంటున్నానంటే కూడా ఒక 2 to 3 అవర్స్ కేటాయిస్తే చాలన్నమాట. ఇది హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అలాంటి బిజినెస్. సో ఎప్పుడైతే మనము ఇందులో ఫ్రాగ్రెన్స్ కలుపుతున్నామో, ఇది ఏం చేస్తుందో టెక్నిక్ చెప్తాను చూడండి. ప్రాసెస్ ఎలా ఉంటుందండి? ఎస్ అండి. ఇది వచ్చేసి వ్యాక్స్ ఉంటుంది. వ్యాక్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్, డిఫరెంట్ అరోమాస్, ఎసెన్షియల్ ఆయిల్స్ అని దొరుకుతాయి మార్కెట్లో. సో వీటిలో కలుపుతారనమాట. ఈ వ్యాక్స్లో కలిపి ఇంకా తయారీ చేసే విధానం, ఒక థ్రెడ్ ఉంటుంది, అదంతా చూడొచ్చు. యూనివర్సిటీ ఆఫ్ యూట్యూబ్లో మీరు హౌ టు మేక్ ద క్యాండిల్ అంటే బోల్డ్ అని ఉంటాయి, చూడొచ్చు, నేర్చుకోవచ్చు చెప్పడం కన్నా. అది జస్ట్ ఎప్పుడైతే ఆ ఎసెన్షియల్ ఆయిల్ కలుపుతామో దీని రేంజే పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ కార్పొరేట్ ఆఫీసెస్లో ఇప్పుడు ఎక్కువ వాడుతున్నారు. ఓకే. అక్కడ కొంచెం స్ట్రెస్తో కూడింది ఉంటుంది. అంటే ట్యాగ్ లైన్ కావచ్చు, తర్వాత టార్గెట్స్ ఉంటాయి వాళ్ళకి, ఇవన్నీ స్ట్రెస్తో వాళ్ళు చేస్తుంటారు పని. కాబట్టి ఒక ప్లెజెంట్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్లెజెంట్ మైండ్ సెట్కి మనం సపరేట్ టైం కేటాయించకుండా ఇలాంటి క్యాండిల్స్ ఎప్పుడైతే మనం పెడుతుంటామో మన సరౌండింగ్స్లో ఒక అరోమా అనేది, ఒక గుడ్ వైబ్స్ అనేది మన చుట్టూ వస్తాయి. అప్పుడు ఆటోమేటికలీ బ్రెయిన్ విల్ గెట్ ప్లెజెంట్. సో ఎప్పుడైతే మనం కామ్గా మన బ్రెయిన్ అవుతుందో అప్పుడు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాంటి స్ట్రెస్ అయినా కూడా కంప్లీట్గా పోతుందా అంటే పోదు, బట్ యూ కెన్ ఫీల్ మచ్ బెటర్. అదే కదా కావాల్సింది. సో ఇలాంటి టెక్నిక్స్ చాలా యూస్ చేస్తున్నారండి కార్పొరేట్ లెవెల్స్లో. సో దే ఆర్ మచ్ నీడెడ్ క్యాండిల్స్, అక్కడ మనము సప్లై చేయొచ్చు. తర్వాత వచ్చేసి రిసార్ట్స్లో సిరిగారు అక్కడ స్టే చేస్తే తెలుస్తుంది అసలు ఎంట్రన్స్లోనే ఎంత అరోమా అంటే, ఆ బ్యూటిఫుల్ అరోమా, ఆంబియన్స్ ఎట్లుంటాయంటే అసలు వెళ్తేనే ఇంకా రాబుద్ది అవ్వదన్నమాట. అట్లా క్రియేట్ చేస్తారు. ఎందుకు అంటే దిస్ ఇస్ ద రీజన్, దిస్ ఇస్ ద సీక్రెట్స్ అనమాట. చిన్న సీక్రెట్సే చాలా పెద్ద మొత్తంలో మనకు గ్రాప్ చేస్తుంది. సో ఇలాంటి బిజినెసెస్ ఎప్పుడైతే మనము చేసుకుంటామో, ఆ పార్ట్ టైం బేస్లా కావచ్చు, ఫుల్ టైంలా చేసుకోవచ్చు. ఇంకా మంచి అర్నింగ్, నేను ఇంకా స్ప్రెడ్ చేసుకుంటాను నా బిజినెస్ అని అనుకుంటే, లేదు పార్ట్ టైంగా కూడా నాకు ఇంట్రెస్టే, ఇంతలోనే చాలనుకుంటే కూడా జస్ట్ 50,000 మనం పెట్టుబడి పెట్టామంటే 50% ప్రాఫిట్ వి విల్ గెట్. దీనికి ఏమైనా ఎక్విప్మెంట్ అవసరం అంటారా అండి? ఎక్విప్మెంట్ అంటే ఇంకా పెద్దవి అవసరం లేదు సిరిగారు. జస్ట్ మనం వాడుతున్న బౌల్స్తోనే చేసేయచ్చు. ఓకే. ఎస్, వ్యాక్స్ మెల్ట్ చేసేకి గ్యాస్ స్టవ్ ఉంటే చాలన్నమాట. ఒక చిన్న మొత్తంలోనే ఫస్ట్ ఆర్డర్స్ వస్తాయి. కాబట్టి మీ ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్న సామాగ్రితోనే, ఏదైతే యుటెన్సిల్స్ ఉంటాయో వీటితోనే క్యాండిల్స్ అంతా మెల్ట్ చేసి ఒక థ్రెడ్ పెట్టి మీరు చేసేయచ్చు. తర్వాత లేదు మేము ఇంకా చాలా డిమాండ్ వస్తుంది అంటే అప్పుడు కొంచెం ఫర్మ్ లాగా పెట్టి ఇంకా ట్రేడ్ లైసెన్స్ అవి కొని ఇంకా అలా కూడా మీరు మంచిగా హ్యాపీగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు బిజినెస్. సో ప్రాఫిట్ అనేది 50% ఉంటుంది సిరిగారు. యా, వీ కెన్ ఐఎమ్ షూర్లీ సేర్ 50% వీ విల్ గెట్. ఓకే. ఇండివిజువల్గా చేసుకోవచ్చా అండి? ఎంప్లాయీస్ మనకి ఏమన్నా అవసరం అంటారా దీనికి? దీనికి ఇద్దరు మ్యాన్ పవర్, ఇద్దరైతే చాలు.
ఒకరు మెల్టింగ్కి, ఇంకొకరు అంటే తయారు చేసే ప్రాసెస్. కొంచెం క్రియేటివ్ ఉందనుకోండి, డిజైన్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ చేయొచ్చు చేత్తోనే. మనం ఇప్పుడు శిల్పి ఎలా చెక్కుతారు, మట్టితో ఎలా చెక్కుతారు, సో అలా మనం క్యాండిల్తో కూడా చెక్కచ్చు అనమాట. చిన్న చిన్న ప్లేట్లెట్స్తో బ్లేడ్స్ ఉంటాయి, వాటితో చెక్కి ఇంకా ప్రైస్ పెంచి అలా కూడా ఇవ్వచ్చు. ఇంకా డిఫరెంట్ మౌల్డ్స్ ఉంటాయి, ఆ మౌల్డ్స్లో కూడా మనకి నచ్చిన మౌల్డ్, ఫ్లవర్ షేప్ కావచ్చు, తర్వాత ఒక లేదు చాలా పెద్ద క్యాండిల్ కావాలంటే అలాంటివి కావచ్చు. ఇంకా డిఫరెంట్ అనమాట. మనకు నచ్చింది షేప్స్, మౌల్డ్స్ దొరుకుతాయి కాబట్టి అలా కూడా మనము చేసుకోవచ్చు. లేదు హ్యాండ్మేడ్ అంటే కూడా కొంచెం చక్కేకి వచ్చు నాకు అంటే డిఫరెంట్ డిజైన్ చేయొచ్చు అంటే ఒక నైస్ స్మూత్ బ్లేడ్ తీసుకొని చెక్కి దాని ప్రైజే సపరేట్ పెట్టచ్చు అనమాట. హెవీ డిమాండెడ్, చూసేకి అందంగా కూడా ఉంటుంది, విత్ అరోమా కాబట్టి మనము ప్రైస్ కూడా ఎక్కువ పెట్టచ్చు. ఇవి ఎక్కడ ఎక్కువగా సేల్ అవుతాయండి, అంటే ఏ ఏరియాలో? ఎస్ సిరి గారు, ఇవైతే హోమ్ మేకర్స్ అయితే ఇష్టపడతారు ఎవరు. అది సూపర్ మార్కెట్స్లో మనం పెట్టచ్చు, ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో పెట్టచ్చు. తర్వాత వచ్చేసి మెయిన్ ఇంకా మాది ఇంకా ప్రోడక్ట్ ఎక్కువ నేను సప్లై చేస్తానంటే బెటర్ టు అప్రోచ్ కార్పొరేట్ కంపెనీస్ అండ్ రిసార్ట్స్, హోటల్స్, ఇక్కడంతా మనము సప్లై చేయొచ్చు సిరి గారు. ఇంకా పార్టీస్ అవుతుంటాయి, ఇంకా బర్త్డే పార్టీస్ కావచ్చు, అక్కడ ఏమైనా ఈవెంట్స్ జరుగుతాయి అనుకోండి, అక్కడంతా అవసరమే. సో అక్కడంతా మనము సప్లై చేసుకోవచ్చు విత్ లైసెన్స్ అనమాట. బాగుందండి ఐడియా, ఇది కూడా చాలా కొత్తగా ఉంది. క్యాండిల్స్ అంటే ఎవరైనా చేస్తారు, కానీ దానికి ఒక డిఫరెంట్ ఫ్రాగ్రెన్స్ యాడ్ చేసి డిఫరెంట్ షేప్స్ తోటి మనం కనుక చేసి ఈ బిజినెస్ కూడా, ఎస్పెషల్లీ ఇప్పుడు చాలా వరకు సమ్మర్ కాబట్టి చిన్న అమౌంట్లో పెద్దగా చేసుకునే బిజినెస్ అని చెప్పొచ్చు. ఎస్ సిరి గారు, అబ్సల్యూట్లీ. అలాగే ఇలాంటి మంచి బిజినెస్ ఐడియాస్ కోసం చాలా వరకు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని. వాళ్ళు ఏ విధంగా అవ్వచ్చండి? ఎస్ అండి, నంబర్ అయితే స్క్రోల్ అవుతుంది, కాంటాక్ట్ చేస్తే టీమ్ డీటెయిల్స్ చెప్తారు. చాలామంది అప్రోచ్ అవుతున్నారు. తర్వాత వచ్చేసి ఏ కేటగిరీకి నేను సూట్ అవుతాను, ఏ బిజినెస్ నేను చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళకే ఒక అవగాహన వస్తుంది. ఇన్వెస్టర్స్కి వెతుకుతుంటారు చాలామంది, హౌ టు గెట్ ద ఇన్వెస్టర్ అండ్ కస్టమర్ అంటే టార్గెట్ అనమాట. ఎవరు, హూ ఇస్ ద రైట్ కస్టమర్ కావచ్చు, మనకు రైట్ ఆడియన్స్ కావచ్చు, ఎలా టార్గెట్ చేయొచ్చు అనేది కూడా డిస్కస్ చేస్తామండి. సో విన్నారు కదా, మరి మీకు కూడా ఏదైనా కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకున్నా ఎక్కడ పెట్టాలి, అండ్ అలాగే ఏ బిజినెస్ పెడితే నాకు బాగా సూట్ అవుతుంది, అది నేను బాగా సేల్ చేయగలను, ఇలాంటి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.